హాయ్ ఫ్రెండ్స్, నేను కొన్ని ఇష్యూస్ అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరికన్నా యూజ్ అయితే వీడియో చూడండి, లేదా యూజ్ అవ్వదు అనుకుంటే వీడియోని స్కిప్ చేసేయండి. నేను ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో అడ్రస్ చేయాలనుకున్న పాయింట్స్ ఏమేంటి అంటే, ఫస్ట్ దండి కోర్ట్ కేసెస్ రిలేటెడ్, రెండు వచ్చేసి కట్ ఆఫ్ మార్కెట్లో ఎలా ఉన్నాయి స్పెక్యులేషన్స్ అవి, నెక్స్ట్ మూడోది వచ్చేసి అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయి, మీరు దేనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్స్ అంటే చాలామందికి ఫైనాన్షియల్ వీక్ ఉంటారండి. దాని తర్వాత జాబ్ అర్జెంటుగా ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి, అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ సరిగా ఉండకనో, ఇంట్లో ప్రెషర్ వల్లనో, లేదంటే ఏజ్ ఎక్సీడ్ ఉంటుందో, సో వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి, తర్వాత మైటేక్ అండి నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, తర్వాత నెక్స్ట్ నేను ఎందుకు ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేయలేకపోతున్నాను ఈ ఛానల్లో, దాని తర్వాత నెక్స్ట్ నేనేం ప్రిపేర్ అవుతున్నాను, ఈ టోటల్ ఈ 5 పాయింట్స్ని ఈ పర్టికులర్ వీడియోస్లో నేను అడ్రస్ చేస్తాను. ఎవరికైనా యూజ్ ఉంటే చూసుకోండి. ఫస్ట్ థింగ్ అండి, నేను వీడియోస్ చేయొచ్చు కంటిన్యూస్గా. ఇప్పుడు కట్ ఆఫ్ రిలేటెడ్ అని 200+ ఎంతమందికి వచ్చినాయని, కట్ ఆఫ్ ఎంత ఉండొద్దని, దాని తర్వాత కోర్టు కేసెస్ ఉన్నాయని, దీనివల్ల మీకు నో యూజ్ అండి. మాలాంటి యూట్యూబర్స్ మీ వల్ల బెనిఫిట్ అవుతారు, వ్యూస్ రావడం కానీ సబ్స్క్రైబర్స్ రావడం కానీ మేము బెనిఫిట్ అవుతామే తప్ప మీకు యాస్పిరెంట్గా లేదంటే ప్రిపేర్ అయ్యే గవర్నమెంట్ యాస్పిరెంట్ వీటి వల్ల నో యూజ్ అండి, నో యూజ్. ప్యూర్లీ యూట్యూబర్స్ మాత్రమే బెనిఫిట్ అవుతారు, అది మీరు గమనించాలి. ఓకేనా? ఫస్ట్ థింగ్, అందుకే నేను వీడియోస్ చేయట్లేదు. ఎందుకంటే ఏదైనా వీడియోస్ చేస్తే సబ్జెక్ట్ రిలేటెడ్ ఎవరికైనా హెల్ప్ చేయాలంతే తప్ప ఈ వ్యూస్ పెంచుకొని సబ్స్క్రైబర్స్ని పెంచుకొని ఈ స్పెక్యులేషన్స్ చేసి దానివల్ల న్యూ యూజ్ అండి. మీకు ఇంకా టెన్షన్ క్రియేట్ అయితే తప్ప, అరే పక్కనోడికి ఇన్ని మార్క్స్ వచ్చాయి, నాకు ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయి, వాడికి జాబ్ వచ్చిద్దేమో, నాకు జాబ్ రాలేదేమో, ఎగ్జామ్ రీనోటిఫై అయిద్దేమో, క్యాన్సిల్ అయిద్దేమో, కోర్టు కేసెస్ ఉన్నాయి, ఇంత టెలిగ్రామ్లో ఆడియో కాల్స్లో వాళ్ళు ఇట్లా చెప్పారు, వీళ్ళు ఇట్లా చెప్పారు, వాళ్ళు ఇట్లా మిస్గైడ్ చేస్తున్నారు, ఇలా మిస్గైడ్ చేస్తున్నారని, ఇలా ఈ టెన్షన్ తప్ప మీకు దానివల్ల నో యూజ్. సో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను, యూజ్ అయ్యే వాళ్ళు చూసుకోండి. ఫస్ట్ థింగ్ అండి, కోర్టు కేసు అండి. ఈ కోర్టు కేసెస్ మనము సబ్జుడిస్ అండి, అంటే హానరబుల్ హైకోర్టు ఏది చెప్తుందో అదే మనం వినాలి. మన స్పెక్యులేషన్స్ వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి టెలిగ్రామ్ ఛానల్లో చెప్తా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో చెప్తా ఉంటారు. రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయంటే, ఓకేనా, మన హైకోర్టు తీర్పిస్తుందండి. మిస్టేక్స్ ఉంటే దాని ప్రకారం క్యాన్సిల్ చేయడమో రీనోటిఫికేషన్ జరిగిద్ది. ఒకవేళ రోస్టర్లో మిస్టేక్స్ లేవు, ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ అయిందండి, ఎగ్జామ్ జరిగింది, ఏదో నాకు మార్క్స్ వచ్చాయి కాబట్టి నేను ఇట్లా ఫేవర్గా చెప్తున్నాను అట్లా అనుకోవద్దు. నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏది వ్యూస్ కోసం కానీ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రం చేయనండి. నేను యాజ్ ఎ ఫ్రెండ్గా నాతోటి ఫ్రెండ్స్కి, లేదంటే యాజ్ ఏ బ్రదర్గా ఎవరికైనా హెల్ప్ చేయాలనే మోటివేషన్తో నేను ఛానల్ స్టార్ట్ చేసే తప్ప నాకు, ఓకేనా. ఫస్ట్ థింగ్, మీరు ఈ కోర్టు కేసెస్ గురించి ఎక్కువ ఆలోచించి టెన్షన్ తీసుకోవద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు. జరుగుతాయండి, మన చేతిలో ఏం లేదు. ఓకేనా? హానరబుల్ హైకోర్టు ఒకవేళ ఉన్నట్టే, మీరు అనుకున్నట్టే రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయంటే వాటిని స్క్రాప్ చేసి రీనోటిఫై, లేదంటే మళ్ళీ ఎగ్జామ్ ఏదో ఒకటి చెప్పిద్ది, లేదా మిస్టేక్స్ ఏం లేదు జిఐడి కౌంటర్ అఫిడవిట్ ఇస్తుంది ఏపీఎస్సి. సో ఎగ్జామ్ ఆల్రెడీ కండక్ట్ అయిపోయింది, రిజల్ట్స్ మేబీ త్వరలో రావచ్చు, వచ్చేస్తుంది. సో జాబ్ వచ్చిన వాళ్ళకు జాయిన్ అయిపోతారు, లేని వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు దాంతో ఆగిపోవద్దు కదా. సరే మీకు ఓకే, అన్యాయం కొంతమంది జరిగిందండి, మేబీ ఆ ఎగ్జామ్ ఉన్న టెన్షన్స్ వల్ల, ఆ స్పెక్యులేషన్స్ ఏమంటారు, సీఎం గారు అలా స్టేట్మెంట్ ఇవ్వడం, తర్వాత నారా లోకేష్ గారు అలా ట్వీట్ అవ్వడం, దాని తర్వాత ఆ ధర్నాలు జరగడం, చాలామంది లాస్ అయ్యారు, జెన్యూన్ ఆస్పిరెంట్స్ లాస్ అయ్యారు. బట్ మనం ఏం చేయగలం ఇప్పుడు? మన కంట్రోల్లో ఉన్న వాటిని మన కంట్రోలబుల్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలండి. మనం నెక్స్ట్ ఏం చేయగలమో అని మాత్రమే మనం చేయగలుగుతాం అని ఆలోచించాలి, కానీ గడిచిన దాని గురించి ఆలోచించి మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవద్దు. నేను చెబుతున్నానండి, చాలామందికి తెలియకుండానే టైం వేస్ట్ అవుతానే ఉంటుంది, తర్వాత మీరే రిగ్రెట్ అవుతారండి, అరే నేను అనవసరంగా ఇంత వాటి గురించి ఆలోచించి స్ట్రెస్ తీసుకున్నానని. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మీరు ఫస్ట్ థింగ్ ఈ కోర్టు కేసెస్ ఇవి అఫీషియల్గా ఏదైనా ఉంటే న్యూస్ వస్తుందండి, అఫీషియల్గా ఏదైనా ఉన్నా న్యూస్ వస్తుంది. మీరు అంతే తప్ప ఆ ఛానల్ ఈ ఛానల్ ఇవన్నీ ప్యూర్ టైం వేస్ట్ అండి, ప్యూర్ టైం వేస్ట్. దానివల్ల మీకు ఒరిగేది ఏముండదు. ఏమంటే ఏదో ఒక సాటిస్ఫాక్షన్, సోషల్ సాటిస్ఫాక్షన్, ఓకే కట్ ఆఫ్ ఉండొచ్చు, ఓకే ఇది స్పెక్యులేషన్స్ అంతే. దానివల్ల మీకు ఏమి యూజ్ ఉండదు, జీరో యూజ్. ఓకేనా? కోర్టు ఫైనల్గా ఏ డెసిషన్ ఇస్తుందో ఆ డెసిషనే ఫైనల్ అండి. మళ్ళీ ఎప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది బ్రో, ఎప్పుడంటే మనం చెప్పలేమండి, నో వన్ కెన్ ప్రిడిక్ట్. కోర్టుకి అసలు ఏసీఎఫ్ ఎప్పుడు జరిగిందండి, ఎప్పుడో 2022లో కేసు వేస్తే అది, అంటే దాని పాయింట్ ఆఫ్ వేర్ అండి, దాని
మీద వేసిన కేసు వేరు, మంది వేరు. నేను చెబుతున్నా ఈ కోర్టు కేసెస్ అనేది ఇప్పట్లో తెగేటి కాదండి. మేబీ నెక్స్ట్ వీక్ అంటున్నారు, అది మళ్ళీ పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదంటే ఇంకా ఫర్దర్గా వాళ్ళు కావాల్సే గవర్నమెంట్ ల్యాక్ చేయొచ్చు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు తెలియదు. సో మనం ఎవరిని నిందేయడానికి లేదు. అలాగని చెప్పి మన టైం వేస్ట్ చేసుకోవద్దు దాని గురించి. ఫస్ట్ థింగ్, మీరు వాటి జోలికి వెళ్ళొద్దు. రెండోది కట్ ఆఫ్ అండి. కట్ ఆఫ్ అనేది మార్కెట్లో మీరు యూట్యూబ్ చేస్తే ఒక 20-30 వీడియోస్ బొచ్చెడు ఉన్నాయండి. ఎవరు కట్ ఆఫ్ తీసుకున్నా కానీ వాళ్ళ శాంపిల్ సైజ్ అనేది చాలా తక్కువ ఉంది. ఎంత, ఒక 500 మందినో 1000 మందినో, లేదా వాళ్ళ సబ్స్క్రైబర్స్లో ఉన్న ఒక 100 మందో, కామెంట్స్ చేసే వాళ్ళు ఒక 200 మందో, లేదా ఒక 50 మందో వాళ్ళు వచ్చిన మార్కులను బట్టి అలా తీసుకొని కట్ ఆఫ్ను ప్రిడిక్ట్ చేస్తున్నారు. మన శాంపిల్ సైజ్ 90,000 అండి. 90,000 మంది అంటే అంతమంది రాయలేదు, ఒక 80,000 ఎంతమంది రాసినట్టుంది. సో అంతమంది రాసినప్పుడు శాంపిల్ సైజ్ అనేది చాలా పెద్దది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయండి, ఎలక్షన్స్లో కొంతమంది శాంపిల్ సైజ్ తక్కువ తీసుకొని ఆ శాంపిల్ సైజ్ ఈ పర్టికులర్ పార్టీ గెలుస్తుంది, ఈ పర్టికులర్ పార్టీ ఓడిపోతుంది అని చెప్తారు. కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి కంప్లీట్గా రివర్స్ ఉంటాయి ఎలక్షన్స్ రిజల్ట్. సిమిలర్గా అలాగనే మన రిజల్ట్స్ కూడా, ఈ కట్ ఆఫ్ ప్రిడిక్షన్స్ అనేటివి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క శాంపిల్ సైజ్, కొంతమంది 500 మందిని తీసుకుంటారు, కొంతమంది 1000 మందిని తీసుకుంటారు, కొంతమంది 2000 మందిని తీసుకుంటారు. తీసుకొని కట్ ఆఫ్ ఇంత ఉండవచ్చు, 200 మార్కులు ఇంతమందికి మాత్రమే దాటి ఉండవచ్చు, లేదా ఇంతమందికే ఉండొచ్చు, లేదా కట్ ఆఫ్ 160 ఉండొచ్చు, 177. ఇవన్నీ స్పెక్యులేషన్స్, ప్యూర్ స్పెక్యులేషన్స్. ఎవరికి ఏమీ తెలియదండి. అందరూ కూడా ఏమంటారు, వ్యూస్ పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి, లేదా కోర్సులు అమ్ముకోవడానికి చేసే ఈ మార్కెట్ జిమ్మిక్స్ తప్ప దీనివల్ల మీకు యూజ్ ఉండదు. ఎందుకంటే శాంపిల్ సైజ్, వాళ్ళు తీసుకునే శాంపిల్ సైజెస్ చాలా తక్కువ అండి. ఎంత తీసుకుంటున్నారు, మహా అంటే మ్యాక్సిమం మేబీ ఒక పెద్ద ఛానల్ ఉంటే ఒక 2000 మందిని తీసుకుంటారేమో, 3000 మందిని తీసుకుంటారేమో. ఈ 2000-3000 మందిని తీసుకొని ఈ శాంపిల్ సైజ్ని తీసుకొని కట్ ఆఫ్ ప్రిడిక్షన్ చేయడం అనేది మూర్ఖత్వం అండి, మూర్ఖత్వం. ఎందుకంటే దాంట్లో సగం మంది జెన్యూన్ చెప్పరు. ఓకేనా. కొంతమంది ఇప్పుడు చాలామంది తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఇదే పోల్స్ కొన్ని ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్, ఫేమస్ ఫ్యాకల్టీస్ వాళ్ళు పెట్టారండి. కానీ వాళ్ళు పెట్టిన పోల్ రిజల్ట్కి, ఫైనల్లో వచ్చిన రిజల్ట్కి నక్కకి నాగలోకంకి ఉన్న తేడా ఉంది. ఎందుకంటే చాలా వేరీ అవుతాయండి, చాలా కండిషన్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనం రాసింది ఆల్మోస్ట్ ఒక 80,000 మంది దాకా అటెంప్ట్ చేశారు. సో ఎంత శాంపిల్ సైజ్ అండి, దాంట్లో ఎంతమంది జెన్యూన్ ఉంటారు, ఎంతమంది అబద్ధం చెప్తారు, ఎంతమంది జెన్యూన్ ఉంటారు. సో మీరు ఈ కట్ ఆఫ్ గురించి ఆలోచించొద్దు. మీరు రాశారు, మీరు కష్టపడ్డారు, మీకు తెలుస్తుందండి. మనం కష్టపడి జెన్యూన్గా రాసిన వాళ్ళకి మీ మార్క్స్ వస్తే మీకు ఒక అంచనా వస్తుంది. మనమేం చిన్నపిల్లలం కాదు, వీఆర్ ఆల్ మెచ్యూర్డ్. అందరం 25+ ఉన్న ఏజ్ వాళ్ళమే, మ్యాక్సిమం 25 to 30 బ్రాకెట్లో ఉన్న ఏజ్ వాళ్ళే. సో మీరు కష్టపడ్డదానికి మీకు ఇన్ని మార్కులు వస్తున్నాయి. మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళు జెన్యూన్ చెప్పొచ్చు, జెన్యూన్ చెప్పకపోవచ్చు, మనం వాళ్ళని నమ్మడానికి లేదు. నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది చెప్పారండి, 200+ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు. కానీ వాళ్ళు జెన్యూన్ చెప్పారా లేదా ఫేక్ చెప్పారా అన్నది మనం అడగలేం కదండి. అరే మామ, నువ్వు నాకు 200+ అంటున్నావు, నువ్వు 215 అంటున్నావు, 207 అంటున్నావు, నువ్వు 206 అంటున్నావు, నువ్వు 203 అంటున్నావు, అరే మామ నీ ఓఎంఆర్ పంపురా అని నేను వెరిఫై చేస్తాను. నేను అడగలేం కదా. యాజ్ ఎ ఫ్రెండ్స్గా అడుగుతాం, అరే మామ నీకు ఎన్ని వస్తున్నాయరా అంటాం. వాడు చెప్తాడు, అతడు చెప్పేది జెన్యూనా ఫేక్ అనేది మనకు తెలియదు. సో వీటి గురించి ఆలోచించి, ఓకే 200 మంది ఇంతమంది ఉన్నారంట, మార్కెట్లో ఇంతమంది పైన ఉన్నారంటారా, ఇవన్నీ మీరు ఆలోచించి మీ బుర్రని ఖరాబ్ చేసుకోవద్దు. మీ చేతిలో ఏది ఉందో వాటి గురించి పట్టించుకోండి. ఓకేనా. ఈ కట్ ఆఫ్ గురించి, ఈ గోల గురించి నేనేం చెప్పట్లేదండి. ఎందుకంటే ఈ చెప్పడం వల్ల ఇప్పుడు నేను చేయొచ్చు అండి. ఇప్పుడు 200+ అని చెప్పి ఒక వీడియో చేయొచ్చు, కట్ ఆఫ్ ఇంత ఉండదు అని చెప్పి ఒక వీడియో చేయొచ్చు, కోర్టు కేసెస్ ఇదని చేయొచ్చు, నెక్స్ట్ ప్లాన్ ఏంటని మీరేం చేయొచ్చు, నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఎలా ప్రిపేర్, ఇలా వీడియోస్ ఒక్కొక్క వీడియోను ఒక్కొక్క పార్ట్ కింద నేను చేయొచ్చు. దానివల్ల బెనిఫిట్ అయ్యేది నేనే, నాలాంటి యూట్యూబర్సే. ఓకేనా. ఎందుకు మీకు యూజ్ ఉండదు దానివల్ల. సో అందుకని మీరు టెన్షన్ తీసుకోవద్దు. కోర్టు కేసెస్ గురించి, కట్ ఆఫ్స్ గురించి, వాటి గురించి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఏమంటారు అనవసరమైన ప్రెజర్కి లోన్ అవ్వద్దు. ఓకేనా. మోర్ ఓవర్ అది మన చేతిలో లేదండి, మన చేతిలో లేదు. ఓకేనా. జరిగిపోయింది, ఎగ్జామ్ జరిగిపోయింది, హానరబుల్ హైకోర్టు చూసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది ఉన్నారండి, చాలామంది 200+ చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది జెన్యూన్గా చెప్పారు, కొంతమంది ఫేక్ చెప్పి ఉండొచ్చు. దాన్ని బట్టి మనము ఇంతమందికి దాటాయి, ఇంతమంది ఉంటారని మీరు అసలు దాని గురించి ఆలోచించొద్దు. మీ చేతిలో ఉన్నదేంటి, ఇప్పుడు ఎగ్జామ్ బాగా రాశారా, మంచి మార్కులు వచ్చాయా అంటే తెలుస్తుందండి. ఎగ్జామ్ బాగా రాశాయా బాగా రాలేదండి మీకు ఒక రఫ్ ఐడియా ఉంటుంది. ఓకేనా.
నెక్స్ట్ ఏంటి, నాకు ఏదైనా జాబ్ రావడానికి ఆపర్చునిటీ ఉందా, ఓకే వెయిట్ చేస్తా, లేదా నాకు జాబ్ రావడానికి అవకాశం లేదు, నెక్స్ట్ నేనేం చేయాలి, నెక్స్ట్ నా కళ్ళ ముందున్న ఆపర్చునిటీస్ ఏంటి, నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏంటి, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను. మేబీ కొంతమంది ఆ ఎగ్జామ్ ముందు జరిగిన ఆ టెన్షన్స్ వల్ల కొంతమంది లాస్ అయ్యారండి, కొంతమంది జెన్యూన్ ఆస్పిరెంట్స్ లాస్ అయ్యారు. సి తప్పదు, అంటే కొంతమందికి అన్యాయం జరిగింది, కొంతమంది లాస్ అయ్యారు. మేబీ ఆ ఎగ్జామ్ ముందు జరిగిన కండిషన్స్ లేకపోతే ఇంకా కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసేటోళ్ళేమో, లేదంటే ఏమంటారు పేపరు అనుకున్న స్టాండర్డ్స్లో రాకపోవడం వల్ల, ఇవన్నీ ఇంకా సెకండరీ రీజన్స్ అండి, ఇవన్నీ కారణాలు అంతే. ఇంకా దానికంటే మనము మళ్ళీ అయ్యే కారణాలు పట్టుకొని మనము టైం వేస్ట్ చేసుకోవడం అనేది చాలా తప్పు. మీరు ఇప్పుడు అందరు ప్రెజర్లో ఉన్నారండి, ఎందుకంటే మన వయసు ఏమి తక్కువ వయసు ఏం కాదు అందరిది. వీఆర్ ఆల్ 25 to 30 బ్రాకెట్లో ఉన్నారు. మనకు ఫ్యామిలీ ప్రెజర్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, రిలేటివ్స్ ప్రెజర్స్ ఉంటాయి. ఓకేనా, కొంతమందికి ఏజ్ ఎక్సీడ్ అవుతుంటుంది, నెక్స్ట్ ఏం చేయాలి, అరే ఎవరికి ఎలా సమాధానం చెప్పుకోవాలి, చుట్టుపక్కల అరే నాకు ఒకవేళ జాబ్ రాకపోతే అరే నువ్వు ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినావు కదా, తలకాయ ఎలా ఎత్తుకోవాలి అని మీకు టెన్షన్స్ ఉంటాయండి. ఓకేనా, మీరు సో నాకు తెలుసు, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బ్రాకెట్. ఏదో ఇప్పుడు నాకు మార్కులు మంచిగా వచ్చాయి కదా అని చెప్పేసి నేను నా సైడ్ నేను మాట్లాడుకున్నానండి. అంటే మార్కులు మంచిగానే కాదు, ఓకే నాకు ఒక డీసెంట్ స్కోర్ వచ్చింది, నేను చెప్తాను, నా మార్క్స్ కూడా చెప్తాను వచ్చింది. సో నెక్స్ట్ మీ కళ్ళ ముందున్న ఆపర్చునిటీస్ ఏంటో మీరు ఆలోచించండి. ఓకేనా, అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉన్నాయండి. ఎస్ఎస్సి సీజీఎల్ రిలేటెడ్, సీజీఎల్ అని, సిహెచ్ఎస్ అని, ఎంటీఎస్ అని, జీడీ అని, దాని తర్వాత ఇంకా చాలా సిపియు అని చాలా జాబ్స్ ఉన్నాయి. దాని తర్వాత అదేవిధంగా మనకు అప్కమింగ్ ఏపీ హైకోర్టు రాబోతుంది, ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఉంది, ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ ఉందండి, ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ టెన్షన్స్ వల్ల, ఈ స్పెక్యులేషన్స్ వల్ల, ఈ గందరగోళం వల్ల మీకున్న సబ్జెక్ట్ని వేస్ట్ చేసుకోవద్దు. ఫర్దర్గా ఆ యొక్క నాలెడ్జ్ వల్ల మీకు ఏమన్నా ఫర్దర్గా యూజ్ అవుతాయా అనేది మీరు చూడండి. అదేవిధంగా రైల్వేస్ జాబ్స్ ఇప్పుడు ఎన్టీపీస్ ఉన్నాయి, గ్రూప్ డి ఉంది, తర్వాత ఏఎల్పీ రాబోతుంది. 8th పే కమిషన్ వచ్చిన తర్వాత శాలరీస్ చాలా పెరుగుతున్నాయండి, చాలా పెరుగుతున్నాయి. మన గ్రూప్ 2 జాబ్స్లో వచ్చే శాలరీస్ కంటే చాలా ఎక్కువ ఉంటున్నాయి, చిన్న జాబ్స్కి కూడా. మీరు కావాలంటే నా వీడియో అయిపోయిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి 8th పే కమిషన్ శాలరీస్ హైక్ అని కొట్టండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి. ప్రజెంట్ ఎంత శాలరీస్ ఉన్నాయి, తర్వాత ఫ్యూచర్లో ఎంత శాలరీస్, ఈవెన్ గ్రూప్ 2 18,000 బేసిక్ పే ఉన్న శాలరీ కూడా అది ఆల్మోస్ట్ 40,000 50,000 కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే నేను చెప్పట్లేదు, అంటే నేను గ్రూప్ డి జాబ్ రాయండి అని నేను చెప్పట్లేదు, కాకపోతే మీకు ఆల్టర్నేటివ్స్ వెతకండి. ఎంతకాలం ఇదే గ్రూప్ 2 ఇది ఊబిలోనే ఉంటారు, బయటికి రాండి. బయటికి వచ్చేసి యూపీఎస్సీ ఒకవేళ ప్రిలిమ్స్ ఉంది అప్కమింగ్, ఆ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అవుతారా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1 మెయిన్స్ అయిందా, గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి. లేదంటే నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందా అని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎప్పుడు వచ్చింది, వస్తే ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చేది, అఫీషియల్గా తెలుస్తుంది. ఈ మార్కెట్లో కోచింగ్స్ ఇన్స్టిట్యూట్స్ లేదంటే ఏమంటారు ఈ కోర్సులు అమ్ముకోవడానికి స్పెక్యులేట్ చేసేటివి అన్నీ. ఓకేనా, చాలా జాబ్స్ ఉన్నాయి. మీకున్న నాలెడ్జ్ని వేస్ట్ చేసుకోవద్దు. చాలామంది కష్టపడ్డారండి, చాలా బాగా నిద్రలేని రాత్రులతో కష్టపడ్డారు. వాళ్ళు కొంతమందికి అన్యాయం జరిగింది. ఓకే అండి, అన్యాయం జరిగింది, ఇంకా నేను అందరికీ తెలుసు. కానీ ఏం చేస్తాం, మనము ఏం చేయగలుగుతాం? ఓకేనా, సో మీ నాలెడ్జ్ని ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేసుకోవద్దు. కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ మస్ట్ గో ఆన్, కంటిన్యూ అవుతూ ఉండండి. సక్సెస్ దీంట్లో కాకపోతే వేరే దాంట్లో సక్సెస్ వస్తుంది, మీరు అక్కడే ఆగిపోవద్దు. ఓకేనా, అప్కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటున్నారండి, ఒక 150 పోస్టులు ఎంతో ఉంటున్నారు, కానీ అన్అఫీషియల్ అండి, ఇంకా అఫీషియల్గా ఏం రాలేదు. అదేంటంటే చెప్పే కదా అగైన్, అది అమ్ముకోవడానికి, కోర్సులు అమ్ముకోవడానికి చేసే మ్యాజిక్లు జిమ్మిక్స్ ఇవి తప్ప ఉంది. మీకు ఓపిక ఉంటే ప్రిపేర్ అవ్వండి, ఓపిక లేదు చిన్న జాబ్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అగైన్ అప్కమింగ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా అంటున్నారు, అది ఎప్పుడు ఉండిద్ది, అసలు ఉన్న గ్రూప్ 2 నోటిఫికేషన్కే క్లారిటీ లేదు. మళ్ళీ అప్కమింగ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ మళ్ళీ అది ఎప్పుడు వచ్చింది, దానికి ఎన్ని నోటిఫికేషన్ ఉంటాయి, రీనోటిఫికేషన్, క్యాన్సిల్, ఇవన్నీ మీరు టెన్షన్ తీసుకోవద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రెజర్లో ఉన్నారండి. మార్క్స్ వచ్చిన కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు, మార్క్స్ రాని వాళ్ళు, అంటే మార్క్స్ రానంత మాత్రాన వాళ్ళు వేస్ట్ క్యాండిడేట్సా, వాళ్ళు కష్టపడలేనట్ట, వాళ్ళు నిద్రలేని రాత్రులన్నీ వేస్ట్ అయినట్ట. సో ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత నెక్స్ట్ వాట్స్ నెక్స్ట్ అనేది మీ ప్లాన్లో ఉండాలి, కంటిన్యూషన్ ఉంటానే ఉండాలి. అంతే తప్ప ఈ స్టాగ్నేట్గా ఒకే నోటిఫికేషన్ దగ్గర, ఒకే దాని దగ్గర మీరు స్ట్రక్ అయిపోవద్దు. ఓకేనా, యాజ్ ఎ ఫ్రెండ్గా అనుకుంటారో, లేదా బ్రదర్గా అనుకుంటారో, వెల్ విషర్గా అనుకుంటారో లేకుండా. ఎందుకంటే నేనేదో కోర్సులు అమ్మే బ్యాచ్ కాదు, నేను నేను టిల్ ఎగ్జామ్స్ వరకు నా వంతు ప్రయత్నం మీకు హెల్ప్ చేయడానికే ట్రై చేశాను. గ్రూప్ 2 వీడియోస్ నా వల్ల మేబీ
బెనిఫిట్ అయ్యేలో 1-2 మార్కులు బెనిఫిట్ అయ్యి ఉండొచ్చు. ఎవరైనా బెనిఫిట్ అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. నా వంతు నేను హెల్ప్ చేశాను, కొన్ని వీడియోస్ చేసి. ఎంతో కొంతమంది బెనిఫిట్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదండి. నేను హెల్ప్ చేయడం వరకే మన ప్రయత్నం ఉండాలి తప్ప అటుపక్క నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏమంటారా. దాని తర్వాత ఇప్పుడు మీరు గ్రూప్ 2ని ఫుల్ ప్లెడ్జ్గా ప్రిపేర్ అవ్వాలన్నా కొంచెము భయం, ఆందోళన ఉంటుందండి. ఎందుకంటే అసలు మనకి ఏమంటారు, ఈ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఎప్పుడు వచ్చిద్దో తెలియదు. దాని తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిద్దో తెలియదు. దాని తర్వాత ఏమంటారు, ఇంట్లో మనకు సపోజ్ కొంతమంది ఫైనాన్షియల్గా చాలా వీక్నెస్ ఉంటారు. ఇంట్లోంచి డబ్బులు పంపిస్తేనే కానీ ఇక్కడ వాళ్ళు చదవలేని పరిస్థితి. ఒకవేళ డబ్బులు పంపించినా కానీ ఇక్కడ వాళ్ళు సరిగా ఇప్పుడున్న ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ట్రామా వల్ల మెంటల్ కండిషన్ సరిగా లేకపోవడము, దానివల్ల సరిగా ప్రిపేర్ అవ్వకపోవడం. అలాంటప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి వెతకండి. ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా వీక్ ఉన్నా, లేదా జాబ్ అర్జెంట్ కావాల్సి ఉన్నా, ఏజ్ ఎక్సీడ్ ఉన్నా సాఫ్ట్వేర్కి వెళ్ళిపోండి. సాఫ్ట్వేర్కి వెళ్ళాలంటే మీకు మినిమం బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలండి. బట్లర్ ఇంగ్లీష్ వచ్చినా చాలు. నా ఫ్రెండ్స్ చాలామంది అసలు వాడికి నోట్లోంచి ఒక పదం కూడా రాదు ఇంగ్లీషు, ల్యాప్టాప్ ఓపెన్ చేయడం కూడా రాదు. దే ఆర్ డూయింగ్ జాబ్స్. ఒక్కొక్కడికి ₹1,00,000, ₹2,00,000, 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షల ప్యాకేజెస్లో చేస్తున్నారు. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది కోవిడ్ టైంలో వెళ్ళుంటారు. ఎవరన్నా వెళ్ళుంటే కామెంట్ చేయండి. బ్రో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఏమీ రాదు, ఫేకులు పెట్టారు, వెళ్ళిపోయారు, కామెంట్ చేయండి, తెలుసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మోటివేషన్ ల్యాక్లో ఉన్నారండి. అంటే మేబీ మనము పక్కన వాళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదు కానీ హాని చేయొద్దండి. మన దగ్గర ఏదన్నా అవతల వాళ్ళకి బెనిఫిట్ అయ్యేది ఉంటే షేర్ చేయండి. ఏమన్నా షేర్ చేస్తే మేబీ ఇప్పుడు ఫైనాన్షియల్గా వీక్ ఉంటారండి. పాపం చాలామంది వీక్ ఉంటారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు, విలేజ్ పీపుల్ ఉంటారు. పాపం వాళ్ళకి తలకాయ ఎత్తుకోవడం తెలియదు. అంటే తలకాయ ఎత్తుకోవడం అంటే మార్క్స్ తక్కువ వచ్చాయంటే ఇంట్లో ఎట్లా చెప్పాలి, పేరెంట్స్కి ఎట్లా చెప్పాలి, రిలేటివ్స్కి ఎలా చెప్పాలి, చాలా ప్రెజర్ ఉంటుందండి. కొంతమంది మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే కొంతమంది ఏజ్ ఎక్సీడ్ అయిపోతుంది, నాకు పెళ్లి కావాలి, ఇంట్లో ప్రెజర్ చేస్తున్నారు అంటారు. వాళ్ళకి వెంటనే జాబ్ అర్జెంట్గా. సాఫ్ట్వేర్లో ఈవెన్ 10 years ఏజ్ గ్యాప్, అంటే 10 years మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా కానీ మీకు జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇవన్నీ చెప్పరండి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు, ఇవన్నీ చెప్పరు. ఎందుకు చెప్తారు? ఇప్పుడు సాఫ్ట్వేర్ రిలేటెడ్ అని కానీ మిగతా ఆల్టర్నేటివ్స్ అని ఎందుకు చెప్తారు? వాళ్ళు ఎంతవరకు కూడా మీ ఆ ఊబిలోనే ఆ చక్రంలోనే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అనేది అభిమన్యుడు అది ఉంటుంది కదా, కురుక్షేత్రంలో చక్రంలోకి వెళ్ళడానికి మనం ఎంటర్ అవ్వడం వరకే మన చేతిలో ఉంటుంది. బయటికి రావడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక్కసారి లోపలికి వెళ్ళామంటే వేరే నోటిఫికేషన్ ప్రిపేర్ అనేది మీకు ఇయర్స్ అనేది తెలియకుండా వెళ్ళిపోతుంటాయి. వేరే ఆల్టర్నేటివ్స్ ఎవరు చెప్పరు. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎందుకు చెప్తారండి? ఎంతవరకు వాళ్ళు కోర్సులు అమ్ముకుందామని ఉంటారు అంతే తప్ప ఒక స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంది, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, వాడు ఏ ట్రామాలో ఉన్నాడు, ఏ మెంటల్ కండిషన్స్లో ఉన్నాడు, వాడికి ఏ సజెషన్స్ ఇవ్వాలనేది చెప్పరు. ఓకేనా? నేనేంటంటే యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్పే కదా, నేనేం అమ్ముకోవట్లేదు కదా, మెంటర్షిప్ అని చెప్పి కోర్సులు అని చెప్పి నేనేం చేయట్లేదు కదా. గ్రూప్ స్టార్ట్ చేసింది కూడా నాకున్న నాలెడ్జ్ని, లేదంటే నాకున్న సర్కిల్తో నాకు వచ్చిన అవేర్నెస్ని యాజ్ ఏ మీ బ్రదర్గా, యాజ్ ఏ మీ ఫ్రెండ్గా షేర్ చేయడానికి నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకేనా? చాలా సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి. మినిమం 50,000 to 60,000 మీకు వచ్చిద్దండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళంతా కూడా ఫేక్ పెట్టి వెళ్తారండి. ఫేక్ ఎందుకంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీకు కెరియర్ గ్యాప్ ఉంటుంది. ఆ కెరియర్ గ్యాప్ను ఫిల్ చేస్తారు. నేను ఈ ఇన్స్టిట్యూట్స్ ఆ ఇన్స్టిట్యూట్స్ అని ప్రమోట్ చేయమండి. మీ ఫ్రెండ్ సర్కిల్ని కనుక్కోండి, వెళ్ళండి. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఫైనాన్షియల్గా వీక్ ఉండి, మీకు జాబ్ అర్జెంటుగా ఉండి, ఏజ్ ఎక్సీడ్ అయ్యి ఉండి, ఇలాంటి కండిషన్స్లోనే లేదు, మీరు ఫైనాన్షియల్గా సౌండ్ ఉన్నారు, ఫ్యామిలీ సపోర్ట్ చేసిద్ది, అలాంటి కండిషన్స్లో మీరు ప్రిపేర్ అయిపోండి. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ను ప్రిపేర్ అయిపోండి. అక్కడే ఆగొద్దు. నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో వాటిని చూసుకోండి, వాటిని ప్రిపేర్ అయిపోండి, ఎక్కడ ఆగొద్దు. తర్వాత మైటేక్ అండి, మై మార్క్స్. నా మార్క్స్ వచ్చేసి 192 మార్క్స్ వచ్చాయండి. అది పెద్ద స్కోర్ ఏం కాదు. నాకంటే చాలామంది బొచ్చేడు మందికి బెటర్ మార్క్స్ వచ్చాయి. నేను లాస్ట్ 2 months కూడా యూట్యూబ్లో నేను వీడియోస్ చేయడం వల్ల నాకు టైం తక్కువ వచ్చిందండి. యూట్యూబ్ నేను 8 hours 10 hours నేను ప్రిపేర్ అయి ఉంటే దాంట్లో 4 to 5 hours నేను యూట్యూబ్లోనే స్పెండ్ చేశాను. మీకు కూడా తెలుసు, చాలామందికి తెలుసు. ఎంతో కొంత నా వల్ల మీకు హెల్ప్ చేయాలనే ట్రై చేశాను. 192 మార్క్స్ అండి. అండ్ అగైన్ ఈ 192 మార్క్స్ పెరగొచ్చు, తగ్గొచ్చు. ఎందుకు పెరగొచ్చు, తగ్గొచ్చు అంటే ఒక 4 questions వరకు ఎలిమినేషన్ ఉందండి. అంటే 4 questions ఏపీపీఎస్సీ డిలీట్ చేస్తాడు. దాని తర్వాత మిగతా 10 questions మీకు కీ ఎర్రర్స్ ఉంటాయి. ఆ కీ ఎర్రర్స్ వల్ల నేను ఇప్పుడు ఆ కీ ఎర్రర్స్లో ఉన్న మార్క్స్ నేను యాడ్ చేసుకొని నాకు 192 రావచ్చేమో. అవి ఫ్యూచర్లో ఇంకా పెరగొచ్చేమో, లేదా ఇంకా నేను తగ్గిపోయి నేను 180లోనే పడొచ్చేమో.
నేను ఇప్పుడు ఫేక్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నేనేం మెంటర్‌షిప్ మీకేమి ఇవ్వట్లేదు కదా, నేనేం కోర్సులు అమ్ముకోవట్లేదు కదా. సో నేనున్నది ఉన్నట్టు చెప్తాను. ఓకేనా. రాకపోయినా ఇప్పుడు నాకు 182 మార్క్స్ అంటున్నారు. అంటే నా బ్రాకెట్‌లో చాలామంది ఉంటారు. నాకంటే ఎక్కువ మార్క్ వచ్చిన వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. దానివల్ల ఏమంటారు, నాకు లాస్ అయ్యేది. మేబీ నాకు ఎగ్జామ్ ముందు 2 మంత్స్ నేను యూట్యూబ్ నుంచి తగ్గించి ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తుంటే మేబీ ఒక 10 మార్కులు పెరిగి ఉండొచ్చేమో. లేదంటే ఏమంటారు, ఆ ఎగ్జామ్ ముందున్న కండిషన్స్ వల్ల నేనే మీలాగా ఒక యాస్పిరెంట్నే కదా, మీ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో నా మెంటల్ కండిషన్ అలానే ఉండిద్ది కదా. ఎగ్జామ్ ముందు మీరు ఎలాగో సఫర్ అయ్యారో నేను కూడా అలా సఫర్ అయ్యి ఉంటా కదా ఎంతో కొంత. దానివల్ల ఎంతో కొంత మార్క్స్ అయితే లూజ్ అయి ఉంటాం కదండి, 5 to 10 మార్క్స్. మేబీ నాకు ఇంకా ఎక్కువ రావచ్చేమో. ఫైనల్గా నేను చూసుకున్న కీ ప్రకారం నాకైతే 192 మార్క్స్ వచ్చాయండి. ఈ మార్క్స్ ఇంకా పెరగొచ్చు, లేదంటే ఇంకా తగ్గిపోయి నేను 185 అలా పడిపోవచ్చు. ఎందుకంటే చెప్పే కదా, ఒక 10 క్వశ్చన్స్ దాకా కీ ఎర్రర్స్ ఉన్నాయి, వాటిని చేంజ్ చేస్తారు. ఒక 4 క్వశ్చన్స్ని డిలీషన్ జరుగుతుంది, 4 క్వశ్చన్లు డిలీషన్ జరుగుద్ది, ఒక 10 క్వశ్చన్స్ దాకా ఉంది. దీనివల్ల నేను ఎక్కడ పడతానో నాకే తెలియదు. ఓకేనా. కానీ ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది, నేను చదివిన దానికి నా హార్డ్ వర్క్ ఉంది. నాకు ఇప్పుడు మార్క్స్ వచ్చాయి కాబట్టి ఎంతో కొంత జాబ్ వచ్చిద్దని చెప్పేసి నేను మిగతా వాళ్ళని, అంటే ఏమంటారు, కొంతమంది సఫర్ అయినారండి, చాలామంది సఫర్ అయ్యారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చాలా టాలెంటెడ్ ఉండి కూడా ఎగ్జామ్ ముందు కండిషన్స్ వల్ల ఆ యొక్క ఏమంటారు, ఆ కోర్టు అంటున్నాం, ఆ రోడ్డు ధర్నాల వల్ల, లేదంటే ట్వీట్స్ వల్ల, అఫీషియల్ అథారిటీస్ నుంచి వచ్చిన వాయిస్ సీఎం గారు అలాంటి చాలామంది వచ్చారు. పాపం వాళ్ళకి మార్క్స్ చాలా పడిపోయాయి. నాకంటే చాలా టాలెంటెడ్, అంటే నేను టాలెంటెడ్ అని చెప్పను, నేను నార్మల్ పర్సన్నే. నా ఫ్రెండ్స్ చాలామంది లూజ్ అయ్యారు. బట్ ఏం చేస్తామండి, ఇంకా ఏమంటారు, మన తలరాత అనుకోవడం ఆ టైంలో. ఓకేనా. మీరు ఎవరిని తిట్టుకోవద్దు కామెంట్స్లలో, వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి, వీడికి ఎన్ని మార్కులు వచ్చాయి, దాని తర్వాత వాడు చెప్పేది సొల్లు, వీడు చెప్పేది నిజం. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు నమ్మాలని లేదండి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్, మీరు ఒకవేళ ఏదైనా ట్రామాలో ఉంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి వాటి కోసం మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను తప్ప నేను మిస్గైడ్ చేయాలని మిమ్మల్ని అనే పాయింట్ ఆఫ్ నాకు లేదు. అలా మిస్గైడ్ చేయాలి, వ్యూస్ తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్ అంటే నేను రోజుకొక వీడియో చేయగలనండి. నేను మీరు యూట్యూబ్లో 2 నెలలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకుని 2 months ఎంత అవుతుంది, నాకు 4,500 సబ్స్క్రైబర్, 4,000 చేంజ్ వచ్చారు. ఆ 4,000 సబ్స్క్రైబర్స్ రావడానికి కూడా కొంతమంది 1 year 2 years హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి కూడా రాలేదు. నేను కంటిన్యూ చేస్తే ఇంకా రావచ్చు. కానీ దానివల్ల మీకు ఏంటి యూజు, నేను బెనిఫిట్ అవుతా, యాజ్ ఎ యూట్యూబర్గా నేను చేస్తే నాకు బెనిఫిట్ అవుతుంది, నాకు యూజ్ తప్ప మీకు ఎలాంటి యూజ్ ఉండదు. ఓకేనా. మీకు మళ్ళీ చెప్తున్నానండి, యాజ్ ఎ ఫ్రెండ్గా అనుకుంటారో, బ్రదర్ అనుకుంటారో, వెల్ విషర్ అనుకుంటారో, ఏదనుకుంటారండి, ఉన్న టైంను వేస్ట్ చేసుకోవద్దు. తర్వాత చాలా రిగ్రెట్ అవుతారండి. ఇప్పుడు మీ ఏజ్ 21, 22, 23, 24, 25 ఈ బ్రాకెట్లో ఉందనుకోండి, మీకు ఒకవేళ టైం వేస్ట్ అయినా తర్వాత ఏజ్ ఉంటుంది. బట్ ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది కూడా 25 to 30 మంది బ్రాకెట్లో ఉన్న వాళ్ళే, ఇంకొంతమంది ఎక్కువ కూడా ఉన్నవాళ్ళే. ఓకేనా. ఎక్కువ ఉన్నవాళ్ళు మీరు ఈ టైంలో ఏం చేయాలంటే, కెరీర్ ఎలా సెటిల్ చేసుకోవాలో చూసుకోవాలి, లేదా ఏ ఎగ్జామ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, తొందరగా ఉన్న నోటిఫికేషన్ని. నేను మ్యాథ్స్ క్వాంటిటీ స్ట్రాంగ్ అనుకున్నారు అనుకోండి, వేరే చాలా జాబ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సీజీఎల్ జాబ్స్ అని, బ్యాంక్ జాబ్స్ అని, తర్వాత ఆర్ఆర్బీ జాబ్స్ అని, హైకోర్టు జాబ్స్ అని, ఎస్ఐ జాబ్స్ అని ఉన్నాయి. ప్రిపేర్ అవ్వండి, శాలరీస్ మంచిగా ఉన్నాయి వాటిలో కూడా. తర్వాత ప్రిపేర్ అవుతూ తర్వాత ఏదైనా ఒక జాబ్ కొట్టుకోండి, తర్వాత గ్రూప్స్ రాసుకోండి. గ్రూప్స్ మన 40 to 43 వరకు ఉందండి. ఇప్పుడు మీకు 25, 26, 27, 28లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3-4 years పడిద్దేమో, మళ్ళీ అప్కమింగ్ క్యాలెండర్ ఉందేమో. మీరు అంతే తప్ప టెలిగ్రామ్లో కొట్టుకోవద్దు, వాడు ఇంత పెట్టాడు, వీడు పెట్టేదని. అలాగే యూట్యూబ్లో కామెంట్స్ పెట్టుకొని ఒకరినొకరు తిట్టుకోవద్దు, కామెంట్ పెట్టుకోవద్దు. దానివల్ల కామెంట్స్ పెట్టినా, మీరు లైక్ చేసినా, సబ్స్క్రైబ్ చేసినా మాలాంటి యూట్యూబర్స్ బెనిఫిట్ అవుతారు, మీరు బెనిఫిట్ అవ్వరు. ఇది కంప్లీట్లీ ట్రాప్ అండి. ఈ యూట్యూబ్స్ చేసే వాళ్ళల్లో ఇది ఏమంటారు, యాస్పిరెంట్స్ని మార్కెట్లో ఉన్న ట్రెండ్ని పెట్టుకొని ఆ వీడియోస్ చేసేది ఇది కంప్లీట్లీ ట్రాపు. ఏదన్నా ఉంటే సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ చూసుకోండి. నేను ఆల్రెడీ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ చేద్దాం అనుకునే 2-3-4 వీడియోస్ చేశాను. కాకపోతే చాలామంది ఇప్పుడు ఏమంటారు, అవి చేసినా ఎవరికి ఎక్కినా అంటే వాళ్ళు బెనిఫిట్ అవ్వరు. ఎందుకు, వాళ్ళకి కావాల్సింది కట్ ఆఫ్ రిలేటెడ్ కావాలి, అవి చూసుకోండి. దాని తర్వాత ఇప్పుడు నా మార్క్స్ ఇన్ని వచ్చాయి. మేబీ నేను ఫస్ట్ నుంచి నేను ఎగ్జిక్యూటివ్ టార్గెట్ చేయలేదండి, నాన్ ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే నా టార్గెట్ Group 1 అండ్ యూపీఎస్సీ. ఈ Group 2 నేను బ్యాకప్ జాబ్ కోసమే ప్రిపేర్ అవుతున్నాను. ఈవెన్ నాకు రాకపోయినా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్, నేను ఎన్ఐటి రౌర్కెలాలో బీటెక్ చేశానండి. ఎన్ఐటి రౌర్కెలా ఇండియాలో వన్ ఆఫ్ ద టాపెస్ట్ కాలేజీ. నాకు ఏది రాకపోయినా, నా ముఖం చూడకపోయినా, అట్లీస్ట్ నా సర్టిఫికేట్ చూసి అయినా నాకు పైన జాబ్ దొరికిద్ది. ఓకేనా. నేను ఎప్పుడు చెప్పుకొని సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి, కాలేజ్ ట్యాగ్ అనేది నాకు ఎప్పుడు లేదు. ఇప్పుడు నాతో పాటు చదివిన వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారండి.
నేను 5 ఇయర్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ అయింది నాకు. అండ్ 5 ఇయర్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి అన్నీ ఫెయిల్ అయ్యానండి. నేను జెన్యూన్గా చెప్తున్నాను. యూపీఎస్సీ 5 ఇయర్స్ ప్రిపేర్ అయ్యాను, దాంతోపాటు చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు కొద్దిగా గొప్ప గ్రూప్ 2 కొద్దిగా కష్టపడ్డాను, ఏదో ఒక జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుందండి, ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఏపీ హైకోర్టు, సీజీఎల్, రైల్వేస్, ఎస్ఐ, వాటికి నేను ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను, యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నానండి. సో కొద్దిగా టైం తీసుకొని ఏ విధంగా అయితే గ్రూప్ 2 యాస్పిరెంట్స్కి నేను నా వంతు సహాయంగా ఒక ఎంత అంటే నా వల్ల మీకేం పెద్దగా వచ్చి ఉండదు ఏమండి, 1-2 మార్కులు బెనిఫిట్ అయి ఉండొచ్చేమో నా వీడియోస్ వల్ల. సో అదేవిధంగా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను నా వంతుగా హెల్ప్ చేస్తానండి. మీకు బెనిఫిట్ అవుతుంది, చెప్పేది యూజ్ అవుతుంది అంటే నేను ఆ కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఆ కొత్త యూట్యూబ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లేదా కామెంట్స్లో పిన్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోరు, లేదా వద్దనుకున్న వాళ్ళు మీరు సొంతంగా చదువుకోండి. నా ప్రయత్నం ఏంటంటే నలుగురికి హెల్ప్ చేయడం నా ప్రయత్నం అండి. ఒకరికి ఇద్దరికి నా వల్ల బెనిఫిట్ అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ, అంతే. ఓకేనా. సో చేస్తాను, అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్. వీడియోస్ నేను దాంట్లో పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి కానీ, సీజీఎల్ ఎగ్జామ్స్ కానీ, లేదంటే రైల్వేస్ ఎగ్జామ్స్ కానీ, హైకోర్టు ఎగ్జామ్స్, ఇంకేమైనా ఎస్ఐ ఎగ్జామ్స్కి, వీటన్నిటికీ జనరల్ స్టడీస్ కామన్ అండి. ఆ జనరల్ స్టడీస్ మనకు గ్రూప్ 2లో యూపీఎస్సీ అంత డెప్త్ ఉండదు, వాళ్ళకు మ్యాక్సిమం 1-లైనర్ ఫార్మాట్లో, అంటే ఫ్యాక్చువల్ డేటా అలా ఉంటాయి. అన్నిటికీ ఒక సబ్జెక్టు జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయితే మిగతా అన్నిటికీ యూజ్. నా తరపున నేను చేయమంటే వీడియోస్ చేస్తానండి, లేదా ఇంకా నా తరపు నుంచి మీకు ఏమైనా హెల్ప్ కావాలా అంటే ఏమైనా వీడియోస్ చేయమంటారా, ఈ పర్టికులర్ ఛానల్ వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సీ ఫోకస్ చేస్తుందండి. ఈ కాన్సెప్ట్ వై ఎంసీక్యూ ఉంది కదా, ఈ ఛానల్ గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ ఫోకస్ చేస్తుంది. టెలిగ్రామ్ కూడా కాన్సెప్ట్ వై ఎంసీక్యూ, దాంట్లో నేను కావాల్సిన మెటీరియల్స్, పీడిఎఫ్స్ షేర్ చేస్తానండి. చాలా మెటీరియల్ నా దగ్గర ఉంది, నా ఫ్రెండ్స్ షేర్ చేసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానండి. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను, బట్ నేను ఫెయిల్ అయ్యానండి. నేను ఒప్పుకుంటా, నాకు సక్సెస్ అయితే లేదు యూపీఎస్సీలో, అండ్ మిగతా ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్ అయింది. బట్ ఇప్పుడు సక్సెస్ రాబోతుంది గ్రూప్ 2లో. ఓకే, చూద్దాం నెక్స్ట్. దాని తర్వాత అందుకే నేను ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నానండి. దాని తర్వాత నెక్స్ట్, ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేరు, బట్ స్టిల్ మీకు ప్రిపేర్ అవ్వాలని ఉంది, ఇంకా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలని ఉందో, ఇప్పుడున్న నాలెడ్జ్ వేస్ట్ చేసుకోకూడదు, అనవసరంగా ఇప్పుడు నేను వేరే ఫీల్డ్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్కి వెళ్ళాలా, నేను ఇదంతా తలకాయ నొప్పి అనుకున్న వాళ్ళు, నా సజెషన్ ఏంటంటే కొన్ని గూగుల్లో మీరు రీసెర్చ్ చేసి సెర్చ్ చేస్తే హోమ్ ట్యూషన్స్ అని ఉంటాయి. జస్ట్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. చెప్పాల్సింది కూడా 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, ఇలా చిన్న పిల్లలకు చిన్న సబ్జెక్ట్స్ ఉన్నాయండి. బయట మార్కెట్లో 1 గంట లేదా గంటన్నర మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఒక పర్టికులర్ ఇంటికి వెళ్ళి చేస్తే మీకు 6,000 to 7,000 సాలరీస్, 6,000 to 7,000 అమౌంట్ ఇస్తారు. మీకు మార్నింగ్ ఒక ట్యూషన్, ఈవినింగ్ ఒక ట్యూషన్ చెప్పుకుంటే మీకు ఒక 15,000 దానికి వస్తాయి. మీరు హైదరాబాద్లో లేదంటే ఎక్కడన్నా ఉంటే మీరు సొంతంగా ఇంట్లో వాళ్ళు పంపించకపోయినా కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఇవన్నీ ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలుసు అండి, చాలామంది ఫైనాన్షియల్గా పాపం రూరల్ పీపుల్ చాలా సఫర్ అవుతుంటారు. కొంతమంది ఏడుస్తుంటారు, బాధపడతా ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఏం చెప్పేదంటే, అవి చూసుకోండి. హోమ్ ట్యూషన్స్ ఉంటాయి. మార్నింగ్ ఒక ట్యూషన్ చెప్పుకోండి, ఈవినింగ్ ఒక ట్యూషన్ చెప్పుకోండి. మార్నింగ్ ఒక 6,000 to 7,000, ఈవినింగ్ 6,000, ఒక 12,000, 14,000, 15,000 దాకా వస్తుంది. మా ఫ్రెండ్స్ చాలామంది చేస్తున్నారండి. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటోళ్ళు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటోళ్ళు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటోళ్ళు అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారు. ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి హోమ్ ట్యూషన్స్ అని కొట్టండి. మీకు కొన్ని అథరైజ్డ్ వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. మీ క్రెడెన్షియల్, మీరు ఏం సబ్జెక్ట్స్ చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి. మీకు కాకపోతే ఒక మినిమం అమౌంట్ ఎంతో పే చేసేది ఉంటుంది, 500, 1000 ఎంత ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు నెంబర్స్ ఇస్తారు. ఈ పర్టికులర్ పర్సన్కి ఈ పర్టికులర్ క్లాస్ చెప్పాలనుకుంటున్నారు, మీ దగ్గర మీరు చెప్పగలరు అంటారు. ఆ ఫోన్ నెంబర్ ఇస్తారు. మీరు ఆ పర్టికులర్ ఫోన్ నెంబర్కి కాల్ చేసేసి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ డెమో ఇచ్చేసి ఆ స్టూడెంట్కి పెద్దగా ఏముండదండి. మనం ఇంత కష్టపడ్డాం, మనకి ఇంత వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంది, గ్రూప్స్ అని, యూపీఎస్ అని చాలా ప్రిపేర్ అయినాం. సో వాళ్ళకి చిన్నపిల్లలకు చెప్పడం మనకి ఎంత ఈజీ అండి. చెప్పుకుంటే మీకు డబ్బులు వస్తాయి. ఎవరికి ఫైనాన్షియల్గా సౌండ్ లేక, ఇంట్లో ప్రెజర్కి తట్టుకోలేక ఉండేటోళ్ళకి నేను ఆ సజెషన్ చెప్తున్నా. ఓకేనా. అంతేగాని మీరు ఈ కోర్టు కేసెస్, ఈ కట్ ఆఫ్ ప్రిడిక్షన్స్ ఇవి చేయడం వల్ల మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం రాదండి, నేను మళ్ళీ చెప్తున్నా, టైము రాదు. ఒక్కసారి మీరు లూజ్ అయ్యారా, మీ వయసు తెలియకుండానే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో వెళ్తానే ఉండిద్ది. ఓకేనా. అండ్ నా తరపు నుంచి మీకు ఏమన్నా ఫర్దర్ నేను సబ్జెక్ట్ పరంగానే హెల్ప్ చేస్తానండి. ఈ వీడియోస్,
వీటి వల్ల ప్యూర్లీ అట్టర్లీ టైం వేస్ట్ అండి. మీకు దానివల్ల జీరో వేస్ట్. ఏమొచ్చింది, ఏదో మానసిక సంతోషం తప్ప. ఓకే, ఆ వీడియోస్ వచ్చాయి, ఆ కట్ ఆఫ్ వీడియోస్ వచ్చాయి అనేది తప్ప ఏదైనా సబ్జెక్ట్ పరంగా నేను మీకేమన్నా హెల్ప్ చేయగలనా, చేయాలంటే ఏదైనా సబ్జెక్టు బ్రో మీరు చెప్పండి అంటే నేను చెప్తానండి. నేను చెప్పా కదా, ఈ పర్టికులర్ ఛానల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోసే చేస్తాను. అవి కూడా ఇప్పుడు చేయనండి, ఎందుకంటే నాకు అప్కమింగ్ గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, తర్వాత యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంది. చేస్తాను, కుదిరితే వాటి మీద ఫోకస్ చేస్తున్నాను. నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, కుదిరితే అక్కడ చేస్తాను. అండ్ ఇంకొక ఛానల్ కూడా క్రియేట్ చేశాను, @వెంకీలాజిక్స్9 అండి. నా పేరే వెంకటేష్ అని వెంకీలాజిక్స్ నా పేరు మీద క్రియేట్ చేశాను. అది ఆ ఛానల్లో ఇంతకుముందు చెప్పాను కదా, ఆ ఎగ్జామ్స్ గురించి హెల్ప్ చేస్తాను. ఇంకా నా తరపు నుంచి మీకు నేనేమైనా చేయగలనా మీకు అంటే సబ్జెక్ట్ పరంగా అండి, సబ్జెక్ట్ పరంగా నేను మీకు ఏమైనా హెల్ప్ అవ్వగలనా అనేది చెప్పండి. మొత్తం ఫ్రీ అండి. నాకు యూట్యూబ్ నుంచి మనీ రాదు. నేను నాన్ మానిటైజ్డ్ ఛానల్ అండి. ఎందుకు నాన్ మానిటైజ్ అంటే నేను అన్ని మీమ్స్ పెడతా ఉంటా, దాని తర్వాత అవి పెడతా ఉంటా. నాకు తెలుసు అవి పెడితే మానిటైజేషన్ ఛానల్ రాదు. అండ్ నేను తీసుకునే కంటెంట్ కూడా యూట్యూబ్ ఫ్రీగా అవైలబిలిటీ కంటెంట్. సో అలా కంటెంట్ ఫ్రీగా తీసుకున్నా నాకు ఛానల్ రాదు, నాకు డబ్బులు రావు. బట్ థింగ్ ఏంటంటే నాకు ఎవరికన్నా నా తోటి ఫ్రెండ్స్కి లేదా పూర్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ వాళ్ళకి, రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, కోచింగ్ అఫోర్డ్ చేయని వాళ్ళకి హెల్ప్ చేయాలనే తపన నాలో ఉందండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏమైనా చేయగలనా, నా తరపు నుంచి మీకు ఏమైనా చేయగలనా లేదంటే చెప్పండి, కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే నేను సబ్జెక్ట్ పరంగా ఏమంటారు ఈ ఎస్ఐ అన్న ఈ రైల్వేస్ కానీ, బ్యాంక్ కానీ, ఎస్సీసీఎల్ లేదా హైకోర్టు తరపున ఇంకొక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో హెల్ప్ చేస్తాను. లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ పాయింట్ ఆఫ్లో హెల్ప్ కావాలంటే ఈ ఛానల్లో హెల్ప్ చేస్తాను. లేదా మీరు సొంతంగా చదువుకుంటారు అంటే చదువుకోండి, రిసోర్సెస్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్ అండి. టెలిగ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయి, యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి, చదువుకోండి. లేదంటే ఏదైనా కోచింగ్ మీకు అఫోర్డబుల్ ఉంటే కోచింగ్ ఎవరైనా బయట మార్కెట్లో ఇస్తా అంటే నేను పెట్టగలను బ్రో, డబ్బులు ఉన్నాయి నేను పెట్టగలను, తీసుకొని చదువుకోండి. అంతే తప్ప మీరు ఒక ప్లేస్లోనే స్టాగ్నేట్ అవ్వద్దు. ఓకేనా, ముందుకు వెళ్ళండి. ఓకే, నేను కొంచెం సోది చెప్పినట్టు అనిపించవచ్చు, మేబీ కొంతమందిని ఎవరైనా హర్ట్ చేసి ఉండొచ్చు, మేబీ నాకు మార్క్స్ వచ్చాయి కదా, రీనోటిఫికేషన్ లేదా ఎగ్జామ్ క్యాన్సిల్ వాళ్ళకు అగెనెస్ట్ ఉండని అనుకోవచ్చు. తప్పు జరిగింటే రీనోటిఫికేషన్ ఎగ్జామ్ జరిగిద్దండి. నిజంగానే జెన్యున్గా రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి, తప్పు జరిగిందంటే ఎగ్జామ్ హానరబుల్ హైకోర్టు తీసుకుంటుంది. దానికి అఫీషియల్గా మనకు కోర్టులో హియరింగ్స్ అవన్నీ జరుగుద్ది. ఇప్పుడు రీనోటిఫికేషన్ వచ్చిన ఎగ్జామ్ క్యాన్సిల్ చేసినా ఇప్పుడు మళ్ళీ మనం రాయమా అండి? మనకు మార్కులు బాగా వచ్చాయి కదా అని చెప్పేసి, లేదా మార్కులు వచ్చాయి కదా అని చెప్పేసి వాళ్ళు రీనోటిఫికేషన్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే రాయకుండా ఉంటామా? మళ్ళీ రాస్తాం. ఇప్పుడు మార్క్స్ వచ్చినోడు, కష్టపడినోడు మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా మళ్ళీ మార్క్స్ వస్తాయండి. మనం పడిన కష్టం ఎప్పుడూ వృధా అవ్వదు. మనం పడిన కష్టము ఒక రూపంలో కాకపోయినా ఇంకొక రూపంలో అయినా చాలా ఏమంటారు ఫామ్స్లో ఏదో ఒక జాబ్లో వచ్చిందండి. మా ఫ్రెండ్స్ చాలామంది, కొంతమంది గ్రూప్ 2 ఫెయిల్ అయినారు, కొంతమంది డైరెక్ట్గా గ్రూప్ 1 క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేదా గ్రూప్ 1 కాకుండా యూపీఎస్సీ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేదంటే కొంతమంది సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. నీకు చెప్తానండి, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఫ్రెండ్ వాడికి విలేజ్లో ఏమంటారు వాలంటరీ జాబ్ వచ్చింది, దాని తర్వాత చిన్న జాబు, తర్వాత వాడికి పోయింది కూడా. దాని తర్వాత వాడికి అసలు వాడు చేసే జాబ్ ఏంది తెలుసా? ఈ అంగడిలు ఉంటాయి కదా, ఆ షాప్స్లోకి వెళ్ళి క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, సార్ ఈ క్యూఆర్ కోడ్ చేసుకోండి అంటే, నా ఫ్రెండ్ ఈ క్యూఆర్ చేసుకుంటే వాడికి ఒక 250 రూపీస్ ఎంత వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ అమ్మితే ఆ పర్టికులర్ షాప్కి వెళ్ళి చేస్తే క్యూఆర్ కోడ్ వచ్చింది. అట్లా వాడు రోజుకు 2-3 క్యూఆర్ కోడ్లు అమ్ముకునేటోడు ఎంత ఒక 3,000 అంటే ఒక 1,000 రూపాయలు ఎంత వచ్చాయి, నెలకు ఒక 20,000-30,000 ఇట్లా వచ్చాయి. తర్వాత అది కూడా పోయింది. వాడు ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏదో పెట్టేసి సాఫ్ట్వేర్లో జాయిన్ అయిపోయాడు. మీరు నమ్ముతారో నమ్మరండి, వాడికి అసలు ఏమీ రాదు. వాడు ఇప్పుడు 12 లక్షల డబ్బులు సాఫ్ట్వేర్ జాబ్లో వస్తుంది. వాడికి ఏం రాదు. ఏం చేస్తున్నావు మామ, నీకు ఎట్లా, అసలు నీకు ఏమీ రాదురా, అసలు ల్యాప్టాప్ ఓపెన్ చేయడం సంగతి అంటే, మామ ఏం లేదు మామ, ఫేక్ పెట్టేసా, వేరే వాడిని సపోర్ట్ తీసుకున్నా, ప్రాక్సీ తీసుకున్నా, దాని తర్వాత ఏమంటాడు వేరే వాడిని సపోర్ట్ తీసుకుని నాకు ఒక 70,000-80,000 వస్తున్నాయి, వాడికి ఒక 30,000-40,000 వస్తున్నాయి, 50,000 అట్లా మెయింటైన్ చేసాం మామ. అట్లా అంటే బతకాలంటే ఎలా అయినా బతకొచ్చండి. కాకపోతే గవర్నమెంట్ జాబ్ కావాలని మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండి, ఇంట్లో బ్యాకింగ్ ఉండి, సపోర్ట్ చేసి ఉండి, మీ మెంటల్ కండిషన్స్ బాగుండి, అంటే నేను ఇంకొక సంవత్సరం అయినా పర్లేదు, ఇంకొక 2 సంవత్సరాలైనా పర్లేదు, ఇంకా 3 సంవత్సరాలైనా పర్లేదు, నేను ఉండగలను అనుకున్న వాళ్ళు ఫీల్డ్లో ఉండండి. ఫీల్డ్లో ఉండి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఐదర్ యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, లేదంటే ఇంకా ఏమంటారు అప్కమింగ్ గ్రూప్ 2 అంటున్నారు, అది ఎప్పుడు వచ్చిందో ఎవడికి తెలియదండి. జాబ్కి వెళ్ళని అంటున్నారు, అది క్లారిటీ లేదు. ఓకేనా, లేదా మిగతా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అవి ప్రిపేర్ అవ్వండి అంతే తప్ప. లేదా మీరు ఫైనాన్షియల్ బ్యాక్ లేదు, నేను కొన్ని చెప్పాను కదా, ఏమంటారు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో, ఇవన్నీ చూసుకోండి అంతే తప్ప స్టాగ్నేట్ అవ్వద్దు.
నేను ఇదే అండి, ఈ కట్ ఆఫ్లు వీటి గురించి నేను వీడియోస్ చేసి మీ టైం వేస్ట్ చేసి తెలుసుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మార్కెట్లో ఎవరు చెప్పేదంతా కూడా స్పెక్యులేషనే. వాళ్ళకున్న శాంపిల్ సైజ్ చాలా చాలా తక్కువ అండి, చాలా తక్కువ. మీకు ఇప్పుడు చెప్పే మార్కులకి ఫైనల్లో వచ్చే మార్కులకి చాలా వేరియేషన్ ఉంటుంది. మార్కులు పెరగచ్చు, తరగచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో వల్ల సపోజ్ మేబీ ఎవరైనా హర్ట్ అవుతుంటే సారీ. ఎందుకంటే నేను ఒక సైడ్ ఏమన్నా మాట్లాడుండొచ్చేమో తెలిసి తెలియక. నేనేం చేయలేను. నా మేబీ ఒక పర్టికులర్ వర్గం ఏమన్నా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేనేం చెప్పాలి తెలుసుకుంది ఏంటంటే, ప్రజెంట్ ఇలా ఉంది, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు, మీ ప్లాన్స్ ఏంటి, మీ కన్ఫ్యూజన్లు ఏమనుకుంటున్నారు, మీ కామెంట్స్లో పెట్టండి. మార్క్స్ ఇవన్నీ పెట్టొద్దండి. నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నాకు ఇన్ని జోన్లో వచ్చేదంటే, ఈ మార్క్స్ ఏంటంటే మీకు ఫస్ట్ థింగ్ జోన్ వైజ్ వేరీ అవుతుంది, రిజర్వేషన్ వేరీ అవుతుంది, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ని బట్టి మీకు ర్యాంకు, మీకు వచ్చే మార్కుల్ని, ఆ రిజర్వేషన్ అవన్నీ చెప్తారంత తప్ప ఎవరేం తోపులేం కాదండి. యూట్యూబ్లో ఉండేటోళ్ళు ఎవరేం తోపులేం కాదు. వాళ్ళకు తోచినట్టు చెప్తారే తప్ప జెన్యున్గా వాళ్ళు చెప్పేవి 100% కరెక్ట్ అది. అందరూ కూడా ఎస్టిమేషన్సే. ఓకేనా? మీకు మార్క్స్ బాగా వచ్చాయి, మీకు కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఓకేనా? అట్లీస్ట్ ఒక 160, 170 వచ్చాయి, నాకు కాన్ఫిడెంట్గా ఉన్నారు. నాకు ఏదో ఒక పోస్ట్ ఉంటే స్టిక్ ఆన్ ఇట్, లేదా నాకు లేదు, నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్, అంతే తప్ప మీరు దీని మీదే ఆగొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దండి. నేను అవన్నీ చాలా చూసొచ్చాను. మేబీ నాకంటే పెద్దోళ్ళు ఉండొచ్చు, మేబీ నాకంటే చిన్నోళ్ళు ఉండొచ్చు. పెద్దోళ్ళు ఉంటే కామెంట్ చేయండి, అప్కమింగ్ జూనియర్స్, లేదంటే వాళ్ళకి మీ సజెషన్స్ ఇవ్వండి. లేదంటే జూనియర్స్ ఉంటే ట్రాప్ అవ్వద్దు. ఒకవేళ మీరు ఫ్రెషర్గా లేదంటే ఈ ఫీల్డ్లోకి అడుగు పెడుతున్నారంటే మ్యాక్సిమం 2 to 3 ఇయర్స్ చూడండి. 2 to 3 ఇయర్స్ మీకు సక్సెస్ రాలేదా, ఫీల్డ్ చేంజ్ చేసేసి మార్కెట్లో బొచ్చేడు ఉన్నాయి, జాబ్స్కి వెళ్ళిపోండి. ఎందుకంటే తర్వాత మీరు చాలా రిగ్రెట్ అవుతారు ఫ్యూచర్లో. ఓకేనా? లాంగ్ రన్లో మీకు ఓపిక ఉంటేనే కూర్చోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఎవరినైనా హర్ట్ చేస్తుంటే సారీ. ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. మై హంబుల్ రిక్వెస్ట్, టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం పోతే మళ్ళీ రాదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.